నీ కృప నిత్యముండును, నీ కృప నిత్యజీవము, నీ కృప నిత్యనింప నాతరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్యజీవము, నీ కృప నిత్యనింప నాతరమా యేసయ్యా. మొట్టమొదటి స్త్రీ పేరేంటి తెలుసా? హవ్వ. హవ్వ అనమాట. మొట్టమొదటి స్త్రీ హవ్వ. ఇంగ్లీష్లో ఈవ్ అంటారు. ఈమె మన జీవం గల ప్రతిదానికి కూడా తల్లి అర్థము. షీఈస్ మదర్ ఆఫ్ ఆల్ లివింగ్. జీవం గల ప్రతిదానికి తల్లి. హవ్వ ఆదం గురించి మీకు తెలుసు కదా. వాళ్ళు యేసు ప్రభు వారు మొట్టమొదట సృజించిన వ్యక్తి ఆదాము. తర్వాత ఆయనకి సాటి అయిన సహాయం కావాలని ఆయన ప్రకటెముకలో నుండి ఒక ఎముక తీసి గాఢ నిద్ర కలుగు చేసి ఒక ఎముక తీసి హవ్వను తయారు చేశారు. హవ్వ ఆదాముని ఏదైనా తోటలో ఉంచారనమాట. మంచిగా అన్నిటిని చూసుకుంటా పరిపాలించండి చక్కగా అంటే హవ్వ సర్పం ద్వారా ప్రేరేపించబడి చాలా అవిధేయతకు ఆజ్ఞను అతిక్రమించిందనమాట. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలైనగా ఆమె జీవము గల ప్రతిదానికి తల్లి. హవ్వ అని అంటే అర్థం ఏమిటి? అందరూ చెప్పండి. హవ్వ అంటే జీవము గల ప్రతిదానికి తల్లి అని అర్థము. 18వ వచనం చూస్తున్నాం. 2:18. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఉందురు. కారణము 1. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించెను, భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆదికాండము 2:16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. చెట్టుని వేశారన్నమాట. వేసి దాన్ని మాత్రం మీరు తినవద్దని ఆజ్ఞాపించారు. అది తింటే మీకు మొత్తం తెలిసిపోతుంది, తినవద్దు అని ఆజ్ఞించారు. ఆజ్ఞని వాళ్ళు అంగీకరించారా తిరస్కరించారా?
తిరస్కరించారా? తిరస్కరించారు. అందువల్లే లోకంలోనికి పాపం ఎంటర్ అయింది అనమాట. మరి పాపం వల్ల వచ్చు జీతము మరణం. 5 పాయింట్లో మీకు చెప్తాను, నేర్చుకోండి. ఆదామునకు సాటి అయిన సహాయము. హవ్వ ఆదామునకు సాటి అయిన సహాయము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. 2వ పాయింట్ ఆదాము నుండి 2:18. ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను హవ్వగా చేసెను. ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను హవ్వగా చేసెను. ఆదికాండము 2వ అధ్యాయము 21, 22, 23 వచనాల్లో మీరు దీన్ని చూడవచ్చు. ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను హవ్వగా చేసెను. ఆదికాండము 2వ అధ్యాయము 21, 22, 23. 3వ పాయింట్ ఆదామును హవ్వను దేవుని స్వరూపమందు సృజించెను. ఆదామును హవ్వను దేవుని స్వరూపమందు సృజించెను. దేవుని పోలికలో మనల్ని సృజించారనమాట కదా. ఆదామును హవ్వను దేవుని స్వరూపమందు సృజించెను. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో ఉంది. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయము 28, 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించి ఏదెను అని ఒక తోటలో వారిని ఉంచెను. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. 28. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి అని చెప్పారు. నెక్స్ట్ 5వ పాయింట్ చూడండి. యెహోవా వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాను. ఆజ్ఞ ఏంటి? ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం. మళ్ళీ ఆదికాండము 3:1-6లో కూడా ఉందన్నమాట. ఆ ఆజ్ఞ ఏంటి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినవద్దు అని ఆజ్ఞ ఇచ్చారు. అతిక్రమించింది ఎవరు? హవ్వ. వెళ్ళి ఈ సర్పం చేత ప్రేరేపితురాలై వెళ్ళి చక్కగా పండు కోసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమం వల్ల ఎన్నో శాపాలు. ఆమె ప్రసవ వేదనతో పిల్లలను కంటుందని హవ్వకు శాపం ఇచ్చారు దేవుడు. మళ్ళీ ఆదాముకి ఏమి ఇచ్చారు? నువ్వు కష్టపడి చెమటొచ్చి పొలంలో పనిచేసి మీ కుటుంబాన్ని పోషించుకోవాలని ఆదాముకు అదొక శాపం అన్నమాట. మళ్ళీ తర్వాత సర్పానికి ఏమి ఇచ్చారు? ఇంతకుముందు పాము కాళ్ళు ఉండేవి, చెట్లు కాళ్ళతో ఎక్కి చెక్కి సర్పానికి కాళ్ళు తీసేసి పొట్టతో నువ్వు పాకాలి. మళ్ళీ నువ్వు స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం ఉంటుంది. వైరం అంటే స్త్రీ సంతానం అంటే మనల్ని పాము కరుస్తుంది కదా, మనం ఏం చేస్తాం? తల మీద చిత్త కొడతాం. అట్లాగే దానికి ఆ శాపాన్ని పెట్టారనమాట దేవుడు. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుడు. నిత్యము భయముగా ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడడు. ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమించే గుణం, ప్రేమించే గుణం అన్నీ కూడా మన తండ్రికి ఉన్నాయి. కాబట్టి తన బిడ్డలమైన మనం కూడా ఆ యొక్క లక్షణాలు కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి.